స్టెప్స్. ఫస్ట్లో నేను ఏం చేశానంటే పైన ఇది ఉంది కదండి, ఈ స్టెప్ని సింగిల్గా విడదీసేసాను. సింగిల్గా కూడా వేసుకోవచ్చు కదా అని, కానీ వేయట్లేదు. ఇలా 3 స్టెప్స్ కింద ఎక్కువ బాగుంది. మళ్ళీ దీనికి లాక్ చేసేసాను. మనం ఇది వస్తుంది చూస్తున్నారు కదా, ఇది మా ఫాదర్ పంపారు. అప్పటికి మా పాప పుట్టిందో లేదో కూడా డౌటే నాకు. చెల్లి వాళ్ళకి నాకు చెప్పాను కదండి, మేము 3 సిస్టర్స్ అని, మా 3కి కూడా పంపించారు ఇలా. ఫస్ట్ అప్పటికి లాస్ట్ చెల్లికి మ్యారేజ్ అవ్వలేదు. తనకేమో వైట్ కలర్, ఈ కలర్ కూడా పంపించే. వైట్ అయితే ఇంకా బాగుంటుందండి, ట్రాన్స్పరెంట్ కదా అది. మనం ఏ డ్రెస్ వేసుకుంటే ఆ కలర్ కనిపిస్తాయి ఆ పోస్టులు. అప్పుడు మాకు మ్యారేజ్ అయ్యింది, కొత్తగా మ్యారేజ్ అయింది అనమాట నాకు. మా అత్తయ్య గారు వాళ్ళు వేసుకొని ఇస్తారో లేదా అని మా నాన్నగారు అప్పుడు ఇది ఒక్కటే పంపారు మాకు. అప్పుడు పంపలేదండి, చెల్లికి పంపేది, అప్పుడు మాకు పంపలేదు. తర్వాత మా ఇంట్లో వేసుకొని ఇస్తారు అని అంటే ఆ తర్వాత మా నాన్నగారు మళ్ళీ పంపారు అనమాట. ఇంకా చూస్తున్నారు కానీ పాపం మా ఫాదర్, మేము 3 అమ్మాయిలమైనా ఈక్వల్గా చూస్తారు, చాలా బాగా చూసుకుంటారు ఉన్నంతలో. చూస్తున్నారు కదా, ఇవన్నీ మా ఫాదర్ పంపించినవే. ఇదైతే నేను సరదాగా ఆర్డర్ పెట్టానులేండి అమెజాన్లోనే. ఇది కూడా చాలా ఇయర్స్ అయింది ఆర్డర్ పెట్టి. చిన్నది స్టోన్ది, మనకి హిప్ బెల్ట్. ఇది బాగుంది. మనం సింపుల్గా ఉన్న శారీస్ మీదకి పెట్టుకుంటే చాలా అంటే చాలా హైలైట్ అవుతుంది. చూస్తే చాలా బాగుంది. వెయిట్ పరంగా క్వాలిటీ అనేది చాలా బాగుంది. మీకు చాలాసార్లు కనిపించే ఉంటుంది, మా అమ్మాయి లెహంగాస్ మీద కూడా పెట్టుకుంది. ఇదైతే జస్ట్ చిన్న పోస్తుందండ, మా తమ్ముడు వాళ్ళ ఆవిడిచ్చింది. కానీ బాగుందండి, ఇది కూడా చిన్న చిన్న డ్రెస్సెస్ మీద వేసుకుంటే బాగుంది. నెక్స్ట్ ఇవి చూపిస్తాను. ఇవి కూడా అంతే అండి, మీరు నమ్మరు. ఎన్ని ఇయర్స్ అయ్యిందంటే మా అమ్మాయికి ఫస్ట్ మాలో గొబ్బిళ్ళు పెట్టిస్తారనమాట ఆడపిల్లలతోటి. 9 ఇయర్స్, మా అమ్మాయికి 9 ఇయర్స్ అప్పుడు స్టార్టింగ్ గొబ్బిళ్ళప్పుడు కొన్నాను నేను. ఇంకా ముందే కొన్నాను కూడా నాకు ఐడియా లేదు. అప్పుడు కొన్నవి ఇవి. చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉంచుకుంటాను నేను. ఇది చెప్పాను, ఏదైనా ఒక వస్తువు కొంటే చాలా జాగ్రత్తగా ఉంచుకుంటాను. చూస్తున్నారు కదా, సెట్ అన్నమాట ఇది. ఇది లాంగ్ హారం, దీనికి మళ్ళీ షార్ట్ హారం వచ్చింది. మళ్ళీ ఇది సెట్ ఇయర్ రింగ్స్. చూస్తున్నారు కదా, తాకిడి బిళ్ళ. చూస్తున్నారు కదా, తాకిడి చైన్. ఇవైతే చెమచవరాలు అంటారు కదండి, అవి. ఇలా చెమచవరాలు అనమాట. రెండు చెమచవరాలు. నెక్స్ట్ మ్యాట్టీలు. ఇలా మనం మ్యాట్టీలు పెట్టుకుంటాం కదండి, మ్యాట్టీలు. ఇవి నేను విడిగా సింగిల్గా కొనుక్కున్నాను. ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి. చూస్తున్నారు కదా, మనకి పట్టు శారీస్ మీదకి కంటే చాలా బాగుంటాయి. నెక్స్ట్ అరవంకీలు కూడా వీటికి సెట్టే. ఇవి కొని కూడా నేను చాలా ఇయర్స్ అయిపోయింది, చాలా జాగ్రత్తగా ఉంచుకుంటాను. అప్పటి నుంచి చాలా ఇయర్స్ అయింది ఇవన్నీ కొని. ఇదైతే చూపించండి. ఇదేంటంటే జడగంటలు. మా అమ్మాయి కూచిపూడి డాన్స్ నేర్చుకున్నది. ఇప్పుడు వెళ్ళట్లేదు అండి, హైయర్ క్లాస్కి వచ్చేస్తుంది కదా, టైం సెట్ అవ్వట్లేదు, ఇప్పుడు వెళ్ళట్లేదు. మొన్నటి వరకు కూచిపూడి డాన్స్ నేర్చుకున్నాను. ఇది కూడా మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. జడకి పెట్టుకుంటారు మన ఇలా. జడకి ఇలా తొడిగేసుకుని పైన ఉక్స్ వస్తాయి, మనకి బ్లౌజ్కి వస్తాయి కదండి, ఆ ఉక్స్ వస్తాయి. ఇక్కడ ఇలా తగిలించేసుకోవడమే. మీకు ఈసారి ఎప్పుడైనా ఒక పిక్ పెడతారు, మా అమ్మాయికి ఇది పెట్టిన పిక్. ఇది సంక్రాంతి టైంలో మా అమ్మాయిని రెడీ చేసి హెయిర్కి పెట్టాను నేను. అమ్మ నూనెలో అయితే ఎంత
వచ్చేసిందో ఇది, ఎంతమంది తెప్పించుకున్నారు నాతోటి. మినిమం ఒక 10 మెంబర్స్ కన్నా తెచ్చుంటారు. ఇంకా అడుగుతున్నారు, మర్చిపోతున్నాను నేను ఎప్పటికప్పుడు. ఇంకో 4 అడుగుతున్నారు తెచ్చిపెట్టమని. చూడాలి, వెళ్ళినప్పుడు గుర్తుగా కొనాలి ఇంకొక 4. చూస్తున్నారా, చాలా బాగుంది కదా, ఎంత హైలైట్. మనకి రాధాకృష్ణ ఫొటోస్ ఉంటాయి కదండి, ఆ ఫొటోస్ లో రాధ ఎదురుకి జడేసుకున్నప్పుడు జడుకుంటుంది. ఎప్పుడైనా గమనించండి, చాలా బాగుంటుంది. ఇవైతే చూపించండి, నేను చెప్పాను కదా జడగంటలు. మా అమ్మాయి కూచిపూడి నేర్చుకునేది కదా, అప్పుడు జడగంటలు జడ అని అన్నమాట. ఈ హెయిర్ బ్యాండ్స్ కూడా అంతే, ఇందులోనే ప్రతి ఒక్కటి మా నాన్నగారు పంపించారు. ఫస్ట్ మీకు స్టోన్స్ కి సంబంధించినవి చూపిస్తాను. వీడియోలో అంతా ఒకవేళ ఎక్కువ అనిపిస్తే నేను 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తానండి. చూస్తున్నారు కదా హెయిర్ బ్యాండ్స్, ఇవి కూడా అప్పుడప్పుడు పంపించారనమాట, ఒకేసారి పంపిణీ కాదులేండి. అప్పుడప్పుడు ఈ మోడల్ ఒకసారి పంపించారు, ఈ మోడల్ ఒకసారి పంపించారు. ప్రతిదీ పాప మా అమ్మాయి కూడా నాలాగే చాలా జాగ్రత్తగా ఉంచుకుంటుంది. మీకు క్లియర్గా కనిపిస్తున్న మోడల్ స్టోన్స్ ఇవి కూడా. ఇవేమో డైలీ వేర్ అని చెప్పి పంపించారనమాట. అప్పుడు చూస్తున్నారు కదా మోడల్, హెయిర్ బ్యాండ్స్ మోడల్స్. ఇవి క్లాత్ కి ఇలా వచ్చినాయి అనమాట. ఇవి చాలా మోడల్స్ ఉంటాయి. ఇదొక మోడల్. ఇవన్నీ చూపించినా మీరు బోర్ పడతారు. మెయిన్ స్టోన్స్ చూపించాను, బాగున్నాయి కదా. ఇవన్నీ కూడా మా ఫాదర్ మా అమ్మాయికి పంపించారు. చెప్పాను కదండి, మా నాన్నగారు భలే చూస్తారు ఆడపిల్లల్ని. అన్నీ తెలుసు, అమ్మాయికి ఎలాంటివి కొంటే బాగుంటుంది ఇవన్నీ తెలుసు మా నాన్నగారు. నెక్స్ట్ ఇవి తెలిసినయే కదండి. ఇప్పుడు అమ్మాయికి బ్రైడల్ మేకప్ చేసినప్పుడు, మెచ్యూర్ ఫంక్షన్ చేసినప్పుడు ఇక్కడ పెడతాం కదా, అవి ఇవి కూడా ఏం చూపిస్తారు, ఇంకా చూపించట్లేదు. ఇంక లాస్ట్ వరకు మెయిన్ కలర్స్ చూపిస్తాను. ఇవి ఒక్కటి చూపించి లాస్ట్లో నెయిల్ కలర్స్ దగ్గర ఎన్ని రకాలు ఉన్నాయో కూడా మీకు షేర్ చేసుకుంటారు. ఇవైతే మా పాపలేండి, మా పాపకి మా ఫాదర్ పంపించినవే. చూస్తున్నారు కదా, క్లిప్ సైడ్ ఇలా పెడతాం కదండి, ఎన్ని రకాలు. చెల్లి వాళ్ళ పాపకి మా పాపకి కూడా ఈక్వల్. అంటే కలర్స్ చూస్తున్నారు కదా, ఫ్లవర్ వచ్చింది కదా, అలా కలర్స్ అన్నమాట. అన్ని కలర్స్ చూస్తున్నారు కదా, రెడ్ కలర్, ఇలా కలర్స్ అన్నమాట. ఇవైతే ఇవి ఎప్పుడో చిన్న పాప అప్పుడు పంపించారు. అప్పుడు మా అమ్మాయికి 2 years అలా ఆ టైంలో పంపించినవి ఇవి. మీకు అర్థమవ్వాలి నేనంటే ఎంత జాగ్రత్తగా ఉంచాను ఇప్పటి వరకు. వీటిని చాలా జాగ్రత్తగా ఉంచుకుంటాను. ఈ వాచ్ మా ఫాదరు మా హస్బెండ్కి పంపించారు. ఏమైందంటే పాపం మా అమ్మాయి పెట్టింది చేతికి, మా హస్బెండ్ చేతికి పెడితే అది సరిగ్గా పెట్టలేదు. బాగానే పెట్టింది కదా అని మేము బయటకు వెళ్ళిపోయాం. ఇంతకీ ఇక్కడ ఉప్పు పెట్టలేదు అనమాట సరిగ్గా. దానా బాగానే పెట్టిందని మేము బయటకు వెళ్ళిపోయాం కదండి. ఊడిపోయి రోడ్డు మీద పడిపోయి పైన గ్లాస్ చూసారు ఎలా పోయిందో. మినిమం ఈ వాచ్ 7,000 or 8,000 ఉంటుందంట. మేము ఒకసారి పోయింది కదా అని బాగా చేయించడానికి షాపుకి తీసుకెళ్ళాము. ఎంత మినిమం ఈ వాచ్ ఎంత ఉంటుందండి అని అడిగాము మేము షాపులో. వాచీల షాపులో అడిగితే 7,000 8 ఉంటుందండి అని అన్నారు వాళ్ళు. ఈసారి గ్లాసు వేయించాలి. ఇది దీని బాక్సేనండి. ఎంత ఎలా అనిపించిందో. అయ్యో, ఫ్యామిలీ సెట్ ఉంటుంది కదండి, వైఫ్ అండ్ హస్బెండ్ ఫ్యామిలీ సెట్ ఉంటుంది కదా, వచ్చి అలా పంపేది ఇది.